మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మీ బరాబర్ మధు. నేను మీ మానస. ఒకే కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములయ్యారు. నటనంటే చాలు పడి చచ్చిపోయారు. ఇక ఆ కాంబో తెరపై కనిపిస్తే గోల గోలే. సింపుల్గా చెప్పాలంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఒకటా రెండా 100 చిత్రాల్లో మెరిసి మెప్పించారు. అలాంటి జంటను మృత్యువు విడదీసింది. నటకోట దూరం అవ్వడంపై బాబుమోహన్ భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మధు. సార్ బాబు. హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. సార్ ప్రస్తుతం మనతో పాటు కోట శ్రీనివాస్ గారు మన మధ్యలో లేరు. ఎలా ఫీల్ అవుతున్నారు? లేరని తెలుసు కదా, లేరనే ఫీల్ అవుతున్నాను. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? మాది ఇద్దరి కలయిక, ఒకరినొకరు చూసుకోవటం, ఒకరినొకరు మాట్లాడుకోవటం, హలో అనుకోవటం అన్నీ కూడా బొబ్బిలి రాజా షూటింగ్లో ఫస్ట్ డే నా కాల్ షీట్స్ ప్రకారంగా ఫస్ట్ డే మేము ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, డైరెక్టర్ బి గోపాల్ గారు నన్ను పరిచయం చేయటం, నేను కొంచెం చొరవగా మాట్లాడటం, ఆయన ముభావంగా మాట్లాడటం. ఓ నువ్వేనా, అంకుశంలో బాగా చేసేవాడు కదా అట్లా మాట్లాడటం, పుల్ల విరుపుగా. అలా స్టార్ట్ అయింది జర్నీ. ప్రశ్న అంతేగా సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం కోట శ్రీనివాస్ గారు మన మధ్యలో లేరు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని పిలిచి ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం మాకు కొంచెం బాధాకరంగానే ఉన్నా, ప్రజలకి మీ గురించి, మీ స్నేహం గురించి తెలియడం కోసం ఇలా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. సార్ కోట శ్రీనివాస్ గారు, మీ ఇద్దరి మధ్యలో మీకు మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏదన్నా? ఫస్ట్ డే మీ ఇద్దరం కలుసుకున్నదే అదే. అప్పటికే ఆయన ప్రతిఘటన సినిమాతో పెద్ద స్టార్ అయిపోయారు. తెలంగాణ స్లాంగ్ పెట్టి తమ్మి అని డైలాగ్ డిక్షన్ కొత్తగా తెలంగాణ స్లాంగ్ ఒక సినిమాలో వాడటం అంటే ఫస్ట్ టైం కోట గారు వాడారు. అది కూడా ఆయన విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకు భాష మాట్లాడటం అంటే అంత తొందరగా నోరు తిరగదు. కానీ ఆ సినిమాలో అచ్చు తెలంగాణ వాడు అయిపోయాడు ఆ స్లాంగ్తో. ఆ తర్వాత ఒక 10 years అందాజుగా నేను సినిమా యాక్టర్ అయ్యాను అంకుశంతో. అది నాకు బ్రేక్ సినిమా. ఆ తర్వాత ఒక 10-15 సినిమాల తర్వాత బొబ్బిలి రాజాలో నేను కోట గారిని కలిశాను. అంటే ఆయన యాక్టర్గా ఆహనా పెళ్ళి అంటే అన్ని సినిమాలను చూస్తూ ఒరే భలే ఆర్టిస్టు, భలే చేస్తున్నాడు ఈయన, ఇవన్నీ నేను తెలుసు, నాకు తెలుసు, కానీ నేను తెలియదు. అంకుశం రిలీజ్ అయిన కొత్త రోజులు కనుక పెద్ద ఆయన చూడలేదు. కానీ చాలామంది చెప్తే విన్నాడట. ఓహో నాకు పోటీకి వచ్చాడా అన్నట్టుగా అనుకున్నాడట. ఇవన్నీ తర్వాత తెలిసినాయి. కానీ నాకు నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. ఆ బొబ్బిలి రాజా షూటింగ్ అంతా కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. నేనే కావాలని దగ్గర కూర్చునేది. సార్ నమస్కారం సార్ అనేది, గుడ్ మార్నింగ్ సార్ చెప్పేది, భోజనం చేశారా అని అడిగేది కావాలని. నేను బాగా కలుపుకోవడానికి నేను ట్రై చేసేది, కట్ చేయడానికి ఆయన ట్రై చేసేది. ఓకే ఏంటో చెప్పండి తమరు ఇప్పుడు స్టారు ఇవన్నీ అనేవాడు. అట్లా స్టార్ట్ అయిన మా జర్నీ మామగారు సినిమాతో ఎటెటెటెటో వెళ్ళిపోయింది. మబ్బుల్లో చంద్రమ్మలాగా వెళ్ళిపోయింది. అట్లా మామగారితోనే మామగారు షూటింగ్లో మేము ఇద్దరం కలిసిన రోజుకు మేము బాగా కొద్దిగా క్లోజ్ అయిపోయినాం. నేను స్పోర్టివ్గా తీసుకుంటూ, నేను ఆయన ఏదైనా అంటే నేను నవ్వుకుంటూ, నేను అసలు పట్టించుకోనట్టుగా చేసేది ఆయనకు నచ్చింది.
ఓకే ఓకే, ఓ, మిమ్మల్ని అయితే నాకు- ఏమని పిలిచేవాళ్ళు సార్? ఆ? కోట శ్రీనివాసరావు గారు ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? ఆయన ఏమని కాదు, ఇంక పేరుగీరా మ్మ్. వచ్చాడా స్టారు అంతే సూటిపోటే అన్న గుడ్ మార్నింగ్ అనేది. గుడ్ మార్నింగ్ మళ్ళీ ప్రతి గుడ్ మార్నింగ్ కూడా అనేవాడు కాదు. ఆయన స్వభావం అది. ఆయనకు నచ్చిన దాకా కష్టమే, నచ్చిన తర్వాత ఇక మా జంటను బట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఆయన ఏదన్నా కూడా నేను పట్టించుకుంటాను కాదు. కానీ ఒకసారి వాణిశ్రీ గారు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి, ఏ కోట ఇట్రావా, ఏంటి ఏంటి ఆ బాబు నువ్వు ఎందుకు సతాయిస్తున్నావు అని అడిగింది. ఆమె అడుగుద్దని నేను అనుకోలేదు, నేనేం అసలు పట్టించుకోవట్లేదు. మేడము మా అక్క నన్ను తమ్ముడు అన్నది ఎందుకో బొబ్బిలి రాజా షూటింగ్లో వాణిశ్రీ గారు, సార్ నేనెందుకో గబక్కన అక్క అన్నాను. నేను అక్కని పిలిచినందుకు ఆమె తమ్ముడు ఎందుకో కానీ ఎందుకు నువ్వు సతాయిస్తున్నావు అంటే, ఓ సీనియరా, మరి నీకంటే నేను సీనియర్ కదా, నేను కూడా సతాయిస్తాను నిన్ను, ఇంకొకసారి బాబుమోహన్ ఏమన్నా అంటే నేను ఊరుకోను, మా తమ్ముడు అనేసింది. నాకు పిచ్చి ధైర్యమిగా సపోర్ట్. వాణిశ్రీ గారు టాప్ హీరోయిన్ మా తమ్ముడని సతాయిస్తున్నామేంటి అని వార్నింగ్. ఆ తర్వాత కొంచెం ఏమనుకున్నాడో, నన్ను ఏమనుకుంటా మామూలుగా ఉండేవాడు. ఇక రాను నేనే క్లోజ్ అయిపోయాను. ఈ లోపల మా ఇల్లు కూడా పక్కన అయిపోయింది. మామగారు వచ్చే అప్పటికల్లా బాగా బిజీ, రోజుకు 5-6 షూటింగ్లు చేస్తూ 6 షిఫ్ట్లు పనిచేస్తూ, నేను కూడా బిజీ, ఆయన కూడా బిజీ. మేము షూటింగ్లో కలుసుకున్నా కూడా బిజీగా కలుసుకునే వాళ్ళం. నా క్యారెక్టర్ నేను చేసేది, ఆయన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడైతే జంట మామగారి నుంచి మొదలైందో ఇక మా క్యారెక్టర్లు మారినాయి, మా మనస్తత్వాలు మారినాయి, ఇక ఇటో ఇక అదన్నీ తెలుసు కదా మీకు. సార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మీ అభిమాని మాధవరెడ్డి పటాన్ చెరువు నుంచి కాళ్ళు అందుబాటులో ఉన్నారు. సార్ మాధవరెడ్డి గారు. హలో మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు చెప్పండి. పటాన్ చెరువు అంటే మా జిల్లే కదా, మీ జిల్లానే మా సంగారెడ్డి జిల్లే కదా. సార్ సార్ అవును సార్ 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ చుట్టే తిరిగినా, మీ ఇళ్ళ చుట్టే తిరిగినా. మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ మన ఎమ్మెల్యే చేశారు కదా సార్. అవును సార్ అవును, సార్ 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 మీరు చాలా సినిమా, మీరు ఇద్దరు ఒక బ్రదర్స్ లా ఉండేవారు సార్. బ్రదర్స్వే. అవును సార్ చూసే ఇట్లా బాగా అనిపించింది. ఒకసారి మాట్లాడదామని చెప్పి. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఉదాహరణ చెప్పారు సార్. అవునండి. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఓకే సార్ మీరు ఇప్పుడు సినిమాలో చేసేటప్పుడు మీ డైలాగ్స్ అన్నీ స్క్రిప్ట్లో ఉండేటివా, లేకపోతే మీరు అట్లా అనుకొని కొన్ని మీరు కూడా యాడ్ చేసుకొని మీరు అట్లా చేసేదా సార్? మేము అంతా మార్చేది. మాకు సందర్భాన్ని బట్టి మేము ఇట్లా మాట్లాడుతామంటే డైరెక్టర్లే మాకు చెప్పేవాళ్ళు, మీరు అక్కడ ఉన్నది మాట్లాడినక్కడ మీరు ఏమైనా మార్చుకోండి అని చెప్పారు డైరెక్ట్గా. కొన్ని అది ఎట్లుందో అట్లే చేసేది ఆ డైలాగులు. ఓకే అనేది బ్రహ్మాండం అనేది. కానీ మేము ఇంకొక వర్షన్లో చెప్తాము. నేననేది ఆయన కూడా అంతే అనేది. ఇదన్నా పెట్టుకోండి అదన్నా పెట్టుకోండి అని చెప్పేది మేము. కానీ డబ్బింగ్ చెప్పడానికి పోయినప్పుడు సెకండ్ టైం చేసిందే ఉండేది అక్కడ. అంటే కొంచెం మార్చి కొంచెం అక్కడ ఉన్నట్టు కాకుండా మా సొంతగా చేసేవాళ్ళం. ఓకే, ఇద్దరు కలిసి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? ఎన్ని చేసామో లెక్కలేదు, లెక్క పెట్టాల్సి వస్తుంది. మానసు అడుగుద్దు అనుకుంటే అన్ని లెక్క చూసుకొని వచ్చేవాళ్ళం. మేము సంవత్సరానికి అందాజగా నేను 80, 85, 70, 75 ఆ రేంజ్లో చేసేవాళ్ళం. ఓకే, మీ ఇద్దరు చేసిన సినిమాలలో రోజుకు 6 షిఫ్ట్లు అంటే 6 సినిమాలు చేసేవాళ్ళం. ఎటు పోతానో ఎటు వస్తానో తెలిసేది కాదు.
దీంట్లోనే మళ్ళీ 6 షిఫ్ట్లు పనిచేస్తూనే ఒకరోజు 2 రోజులు కాదు, 16-17 సంవత్సరాలు. ఇందులోనే మళ్ళీ లంచ్ బ్రేకులు అమ్మేవాళ్ళం. 1 to 2 3 లంచ్ బ్రేకులు ఇస్తే ఒక సినిమా అయిపోయేది, కొట్టేసేవాళ్ళం. రెండో టేక్ లేదు కదా, దడ 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 అనడం అయిపోయిందా, అయిపోయింది, ఓకే. మళ్ళీ కరెక్ట్ టైంకి అక్కడ ఆ షూటింగ్ కాడ ఉండేది. ఆ 1 అవర్ ఇక్కడ చేసి అట్లా చేసిన వాళ్ళం కనుక మీ లెక్కలు చూసుకోవడం, అబ్బా 30 అయినారు అమ్మో ఇవి కాదు. మనం ఎవరెవరికైతే చేస్తామని చెప్పామో కరెక్ట్గా చేశామా లేదా అయ్యే చూసుకునేది. ఓకే, మీ ఇద్దరు చేసిన సినిమాలలో ఏది బాగా ఇష్టమైన మూవీ చెప్పండి. మీకు ఒక అమ్మని ఒకళ్ళు అడిగినట్టు, నీకు 5 పిల్లలు కదా, ఎవరు ఇష్టము, ఎవరంటే ప్రేమ ఎక్కువ అని ఏమంటో చెప్పు ఆ తల్లి. మేము ప్రేమించి చేసినాం, ప్రతి క్యారెక్టర్ లీనమై చేసినాం, జీవించి చేసినాం కనుక మాకు అన్నీ ఇష్టమే, అన్నీ మేము బ్రహ్మాండంగా చేసినట్టే. ఏ క్యారెక్టర్కి అన్యాయం చేయనట్టు లెక్క. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు కనుక, ప్రేక్షక దేవుళ్ళ బ్లెస్సింగ్స్ 100% మాకు వేశారు కనుక మార్క్స్. ఏ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ బాగుంది జడగొట్టిండి అని ఎక్కడ అన్నారా? లేదు. సో అన్నీ మేమే, మా బిడ్డలే, మేము ప్రేమించినవి కాబట్టి ప్రతి అక్షరం కూడా మా నోట్లో నుంచి వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా మేము ప్రేమించే పలికినాం కనుక అన్నీ ఇష్టం మాకు. సార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఖుషి మహబూబ్ నగర్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఖుషి గారు చెప్పండి. ఖుషి గారు, ఖుషిగా నవ్వుతో చలాకి మాటలు రువ్వుతూ చెప్పండి ఖుషి గారు. యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఓ బుడ్డి కన్ననా, నిజమా నాన్న ఖుషి? అవును అంకుల్. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఏమేమి సినిమాలు చూసావు చెప్పు. మీరు తాతగారు చేసిన యాక్ట్ చూసిన. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు ఎన్ని సంవత్సరాల వయసు నాన్న? 12. అంటే మధు ఎందుకు అడిగానో తెలుసా బాబుని? నాకు ఈ సైజు 5 years నుంచి కూడా నన్ను గుర్తుపడతారు. మొన్న ఒక అమ్మాయి ఒక దగ్గర, చిన్న పాప, చిన్నమ్మాయి, అంటే 5-6 సంవత్సరాలు ఉంటాయేమో, లేక ఇంకా తక్కువ ఉంటాయేమో, అంతకు ఎక్కువ మాత్రం ఉండవు. తల్లి తండ్రి ఇంకెవరో ఉన్నారు, వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని నడుస్తూ నన్ను చూసింది కారులో. దిగిన నేను, అమ్మ పాయగాడు అది అంకుశములు చెప్పిన డైలాగు, పాయే అని. అంటే ఆ చిన్న పిల్ల, 5-6 సంవత్సరాల పిల్ల నన్ను పాయగాడు అని అన్నదంటే అసలు ఈ సినిమా దగ్గరగా 40 ఏళ్ళ దాకా అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 40-45 సంవత్సరాలు. కానీ కాదు, ఈ అమ్మాయి గ్యారంటీగా, ఆ అమ్మాయి కానీ ఇప్పుడు ఈ ఖుషి అబ్బాయి కానీ గ్యారంటీగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతారు. అవునా కదా? నాది గ్యారంటీ లేదు. మా కోటన్న కనుక నిన్న మాట్లాడి ఇవాళ తెల్లారేసరికి వెళ్ళిపోయాడు, చూశారు దేవుడి దగ్గరికి. అంటే ఆయన పిలిచాడు, ఆయన పోయాడు. మరి ఎప్పుడైనా పోవచ్చు. ఈ 5-6 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు, అంతకు మించి అయితే గ్యారంటీ లేదు కదా. కానీ ఖుషి కానీ, ఇందాక చెప్పిన పాప కానీ ఇంకా గ్యారంటీగా 60-70 ఏళ్ళు ఉంటారు. మేము చనిపోయిన 60-70 ఏళ్ళు బ్రతికే ఉంటాం. అవును సార్, సినిమాల ద్వారా మా సినిమాలు, మా నటన, మా క్రేజు బతికే ఉంటుంది. మా సినిమాలు చావవు. ఎన్ని తరాలు భూమి ఉన్నంత వరకు మా సినిమాలు బ్రతికే ఉంటాయి. మా కామెడీ బ్రతికే ఉంటుంది. కనుక మేము అమరజీవులం. మా కోటన్నని మేము చేసిన కామెడీ. అందుకే ఖుషి లాంటి తమ్ముళ్ళు నాకు బాగా ఇష్టం. ఖుషి వెరీ హ్యాపీ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సార్ చివరిసారిగా కోట శ్రీనివాసరావు గారితో ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు కలిసారు సార్? ఫ్రైడే వేరే షూటింగ్లో ఉండే ఓ సినిమా గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. మాట్లాడాడు కాసేపు.
అప్పుడే భోంచేసి కూర్చున్నాడట. పడుకుందాం అనుకుంటున్నాను రా, ఏంట్రా ఏంటి విశేషాలు అన్నాడు. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఏదో అన్నా గబక్కన చాలా అని అన్నాడు. నన్ను షార్ట్కి పిలిచారు. అన్నా నేను తర్వాత మాట్లాడతా, ఏమనుకోవద్దు, నేను ఫోన్ పెట్టేస్తున్నా, షార్ట్ రెడీ అని వెళ్ళిపోయినా. మళ్ళీ చేసిన 5:36 ఆ ప్రాంతంలో చేస్తే పడుకున్నాడు. ఫ్రైడే, సండే చనిపోయాడు. సాటర్డే మధ్యలో ఆ రోజు చీకటి అయింది, పడుకున్నాడు. తెల్లారుజామున 5 గంటలకు చనిపోయాడు. అసలు ఊహించగలుగుతాం. అంత సరదాగా మాట్లాడుకున్నాం, అంత గబక్కన తెల్లవారేసరికి చనిపోతే. అంటే ఏంటి తన ఏమైంది, ఎందుకు అట్లా ఎట్లా ఏమైందని ఎవరిని అడుగుదాం పోయి? అంటే తనకేమన్నా అనారోగ్యంతో 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా. ఆ అనారోగ్యం నుంచే మళ్ళీ బాత్రూంలో పడిపోయాడు కదా. ఆ కాలుకే రెండోసారి మళ్ళీ దెబ్బ తగిలింది కదా. అసలు లేవలేడు, కూర్చోలేడు. పాపం ఒక మనిషి లేపితే, ఒక మనిషిని పట్టుకొని లేవటం, లేపితే లేవటం, కూర్చొని కూర్చోవటం, పడుకోబెడితే పడుకోవటం, అది పొజిషన్. అయితే దేవునికి ధన్యవాదాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నా విషయంలో నా ఫీలింగ్ చెప్తున్నాను. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిందాక ఆరోగ్యం బాగలేక మంచంలో పడుకొని రోగిష్ఠుడిగా నవ్విసి స్ట్రగుల్ అయ్యి 1కి 2కు మంచంలో పోయి కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు ఎవరో షాకిర్ చేసి ఎన్నాళ్ళు రాయి షాకిర్ అని చేది వీడు ఎప్పుడు పోతాడు అని విసుక్కుని చీ అనేంత వరకు బ్రతికి, అలాంటి బ్రతుకు వేస్ట్. మా కోటన్న బాధపడ్డాడు, కరెక్ట్. కానీ దేవుడు చాలేగా అని పడుకోవా నేను తీసుకెళ్ళేది ఉందని పడుకోబెట్టాడు. తెల్లవారుసరి తీసుకుపోయాడు. అంటే ఏ స్ట్రగుల్ లేకుండా వెళ్ళిపోయాడు హ్యాపీగా. అది బెస్ట్ చావు. దేవుడు చక్కని చావు. ఏం మాట్లాడవు. భోంచేశాడు, కాసేపు మనవరాలతో నవ్వుకున్నాడు, కూతుళ్ళతో మాట్లాడుకున్నాడు, భార్యతో మాట్లాడుకున్నాడు, పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. పొద్దున్నే అమ్మవాయ అన్నారు. ఎంత మంచి చావు చెప్పండి. అదే హాస్పిటళ్ళల్లో ఈ సూదులు ఎక్కించుకుంటూ అసలు గోస ప్రాణాన్ని గోసబెట్టి చనిపోకూడదు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అలాంటి చావు మా కోటన్నకి ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. వాడి నుంచి దూరం చేసినా అన్న పడే అవస్థను లేకుండా చేశారు. అది సంతోషం. సార్ మీతో మాట్లాడడానికి సాధన వేములవాడ నుండి కాల్ చేస్తుంది సార్, లైన్లో ఉంది, ఒకసారి మాట్లాడండి. వేములవాడ నుంచి సాధన గారు చెప్పండి. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా. హాయ్ సార్. ఏం చేస్తున్నారు? యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నిజమా? అవును సార్. మామయ్య గారి సినిమాలో మీరు కోట శ్రీనివాసరావున్న మీరు చేస్తారు కదా సార్, అది చాలా ఇష్టం సార్. ఆ మూవీ వచ్చినప్పుడల్లా నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్ సార్ నేను. వెరీ గుడ్ అమ్మా. పిల్లలు ఎంతమంది అమ్మా? పాప ఒకటి సార్. సాధన గారు సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్ది. నమస్తే అన్నా. గట్లనా? గట్లయితే ఎట్లమ్మా? గట్లనే సార్, తెలంగాణ యాద చింపుతారు సార్ మీరు. ఏదో అన్నమాట, దేవుడిచ్చిన విద్య. మిమ్మల్ని అందరినీ నవ్వించే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు, మా అదృష్టం. మేమన్నారు సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. సార్ మీరు అంటే తెర మీదనే మీ కామెడీ కానీ మీ పంచులు కానీ అట్లా ఉండేదా, లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అట్లనే ఉండేదా సార్? అంతే ఉండేది. ఇంట్లో కూడా? మా ఇంట్లో నేను ఉండేది, ఆ ఇంట్లో ఆయన ఉండేది. మేము కలుసుకున్నప్పుడే ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసేవాడు, లేక నేను ఫోన్ చేసేవాడిని. కానీ మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన ఇంటి విషయాలు,
నేను కానీ నా ఇంటి విషయాలు ఆయన కానీ మాట్లాడేవాడు కాదు, నా ఇంటి విషయాలు నేను ఆయనకు చెప్పేవాడిని కాదు, ఆయన ఇంటి విషయాలు ఆయన చెప్పేవాడు. అసలు ఆ టాపికే వచ్చేది కాదు. మేము కలవటమే చేయబోయే సీన్ గురించో లేక నిన్న చేసిన సీన్ గురించో డిస్కషన్ వచ్చేది, మాట్లాడుకునేది. బాగా చేసేవారంటే బాగా చేసామనుకునేది, అంతవరకే. అంటే ఇక మీరు ఫోన్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మేము నా సెటర్లు వేస్తూనే ఉండదు సార్. ఆయన నోరు తెరిస్తే సెటైర్లే వస్తాయి. నేను కూడా రెడీగా ఉండేది రిప్లై ఇవ్వడానికి. మా ఇంటర్వ్యూలు కొన్ని చూడండి, అవును. మీకు తెలుస్తుంది. ఏదన్నా అయితే చూసావా, ఇవన్నీ అంటూనే ఉంటాను నేను. అవును. ఆయన కూడా వదలడు. సార్ మీకు కోట శ్రీనివాసరావు పరిచయం అయినప్పటి నుంచి మీకు మర్చిపోలేని మెమొరీ అంటే ఏం చెప్తారు? షూటింగ్లో కానీ ప్రతి లేదంటే ఎప్పుడైనా క్షణం. బయట? ఓకే. ప్రతి క్షణం, అనుక్షణం, ప్రతి వర్డ్, ప్రతి చూపు, ప్రతి సన్నివేశం మరవలేనివి మా ఇద్దరివి. నేనంటే ఆయనకు, ఆయనంటే నాకు. కోటగారిలో మీకు నచ్చే అంశం బాగా ఈ సార్ గురించి ఇది నేర్చుకోగలుగుతాం అనే అంశం ఏదన్నా ఉంటే? కమిట్మెంట్. అంటే వృత్తి పట్ల కమిట్మెంట్, మంచోడు, మంచి మనసు కూడా. ఆయనకు కూడా కష్టాలు చాలా ఉన్నాయి. అన్నగారు ఉద్యోగం చేసేటప్పటి నుంచి కూడా ఉద్యోగిగా బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసేది, బ్యాంక్ క్యాషియర్గా. భార్య గారికి కొంచెం హెల్త్ బాగుండదు, మా వదిన గారికి. ఆయనే చూసుకునేవాడు, ఆయనే అన్ని పనులు చేసి పెట్టేవాడు, హెల్ప్ చేసేవాడు. మళ్ళీ వచ్చి సినిమాల్లో ఇక్కడ నటించేవాడు. మళ్ళా అట్లా కష్టం తెలిసినవాడు, సుఖం తెలిసినవాడు మా కోటన్న. ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించేవాడు. స్ట్రగుల్ అయ్యో, కింద మీద అయ్యో, టేకులు తినో, ఇంకొక టేకు అవి లేవు. ఈ క్యారెక్టర్ ఇస్తే దాంట్లో వెంటనే నూరి గ్లాసులో స్పూన్తో కలిపి తాగేసేవాడు. అట్లా కష్టజీవి, బాగా కష్టం. అసలు బండ చాకిరి మనిషి ఆయన. అలాగే మంచి నటుడు, మంచి శ్రేయోభిలాషి. అలాంటి అన్నా లేకపోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంటుంది. సార్ మీరు ఇంకా కోట శ్రీనివాసరావు గారు లాస్ట్ మూవీ ఏంటి సార్? మీరు మూవీస్లో నటించిన లాస్ట్ మూవీ అంటే గుర్తులేదురా. నేను చెప్పాను కదా, మేము సినిమాలు లెక్క పెట్టుకుంటూ అబ్బా 5 అయినాయి, ఓ 6, ఓ 20. ఆ టైం లేదు మాకు. ఎప్పుడు పొద్దుగుద్దో తెలియదు, ఎప్పుడు తెల్లవారుదో తెలియదు. రౌండ్ ద క్లాక్ పనిచేసేవాళ్ళం కదా ఎక్కువ శాతము. అసలు మా ఎప్పుడన్నా 1 గంట 2 గంటలు ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటే సంతోషంగా అదే ఉంటుంది తప్ప నేను ఎన్ని సినిమాలు అయిపోయి ఉంటాయి నాయి. బా లేదురా అసలు. మా సినిమాలనే మేము చూసుకోలేదు. మీరిద్దరూ కామెడీగా జర్నీ అయితే స్టార్ట్ చేశారు కదా సార్. ఇప్పుడు మీరు కామెడీగానే ఉన్నారు, తను కోట శ్రీనివాసరావు గారు విలన్గా కూడా చేశారు. మీకు అప్పుడు ఎలా అనిపించేది? నేను కూడా కామెడీ విలన్గా ఎంట్రీ, కోట గారు కూడా కామెడీ విలన్గానే ఎంట్రీ. అందుకనే పోటీకి వచ్చావా అన్నట్టుగా చూసేవాడు. ఆయన విలన్ కూడా వేశాడు. నేను కామెడీ విలన్, కమెడియన్, హీరో. సాంగులు, కథ, వ్యవహారం. నేను హీరోగా కూడా చేశాను కదా. అవును. కోటగారు హీరోగా చేయలేదు, అవును. నేను హీరోగా చేశాను. సాంగులు, డ్యాన్సులు, హీరోయిన్లతో సాంగులు చేశారు, కోటగారు చేయలేదు. అవును. కనుక మాకు ఆ కంపారిజన్ లేదు. మాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయటానికి రెడీగా ఉన్నాం. కనుకనే గోచి పెట్టుకున్న క్యారెక్టర్ కూడా నేను నో అనలేదు, చేసినాం. ఒక ఆఫీసర్గా పనిచేస్తూ గోచి పెట్టుకొని నా మనిషి మా చుట్టాలు చూసి ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ అనుకోవచ్చు కదా, కానీ మేము అనుకోలేదు. ఏదైనా క్యారెక్టర్ అని చేసినాం తప్ప అది మా జీవితం అని చేయలేదు. మా జీవితం అది కాదు. నేను అడుక్కుంటోడిగా వేశాను, అడుక్కుంటోనా కాదే, ఆఫీసర్గా పనిచేశాను కదా. ఎప్పుడో కలెక్టర్ అయ్యేవాడిని. ఆ ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరమే డిపార్ట్మెంటల్ టెస్ట్లు అన్నీ పాస్ అయ్యాను. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక్కదానికే మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి, కోర్టు. అందుకని కలెక్టర్ని ఏమంటారు,
డిస్టిక్ కలెక్టర్, ఫస్ట్ డిస్టిక్ మెజిస్ట్రేట్ అంటారు, డిస్టిక్ కలెక్టర్ అంటారు, ఆర్డీఓను డివిజనల్ మెజిస్ట్రేట్ అంటారు, తహసీల్దార్ను తాలూకా మెజిస్ట్రేట్ అంటారు. అంటే మెజిస్ట్రేరియల్ పవర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఉంటాయి, తర్వాత కోర్టే. కనుక నేను ఎప్పుడో అయిటోని సినిమా యాక్టర్ అయిన తర్వాత కాలేకపోయాను, రిజైన్ అసలు చేయాలి. మీకు సినిమాల్లో నటించాలని ఎందుకు అనిపించింది సార్? అబ్బా, నాకు అనిపించలేదు. నేను సినిమా యాక్టర్ అవుతున్నాను ఎట్లా అనుకుంటా? నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు నాకు. మా తాతలు ముత్తాతలు ఎవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గారు. నేనెక్కడో ఒక్క పల్లెటూరులో మా అమ్మ నాన్న, మాకు వ్యవసాయం ఉండేది, మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి, మా నాన్న టీచరు. ఎట్లా అనుకుంటాను? ఎన్నో పల్లెటూరులో ఉండి ఖమ్మం జిల్లాలో ఎక్కడో, వరంగల్ జిల్లాలో ఎక్కడో ఉండి మెద్రాసు పోయి సినిమా యాక్టర్ కావాలా? ఇప్పుడంతా హైదరాబాద్కి వచ్చింది. అప్పుడు కావాలంటే మెడ్రాసు పోవాలి, అక్కడ ఉండాలి. ఆడ పెద్ద పెద్ద హీరోలే టికెట్లు కొనుక్కొని 30 టికెట్లు నెలకని ఒక్కొక్క టికెట్ ఒక పూటే భోంచేసి ఒక టికెట్ దాచుకొని అట్లా పెద్ద పెద్ద స్టార్లు అయినరు. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ చరిత్ర తెలిసి మాట్లాడుతున్నాను, నేను చూసి కాదు. అలా ఎలా అనుకుంటాం? సినిమా యాక్టర్ కావటం నేను తమాషా. 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం సార్ మంచి ఉద్యోగాలను వదిలేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగు పెట్టలేదబ్బా. అడుగు పెట్టిన తర్వాత సరే మీరు స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు వద్దు ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ వెళ్ళి ఎన్నికకి వెళ్దాం, మంచిగా జాబ్ చేసుకుందామని ఎప్పుడు అనిపించలేదు సార్? నేను ఒక రేషన్ షాపు, ఒక కిరోసిన్ షాప్ చెక్ చేసి కృష్ణనగర్లో బయటకు వచ్చి స్కూటర్ తీయబోతున్నా. నా బజాజ్ చేతకు మెయింటైన్ చేసేవాడిని నేను. జనం కనపడుతున్నారు. ఏం జరుగుతుందాడా అన్న? షూటింగ్ జరుగుతుందన్నారు. ఎవరిని అమ్మ అయితే ఒకసారి షూటింగ్ చూద్దాం, ఎప్పుడు చూడలేదు అని పోయినా. షూటింగ్ జరుగుతుంది సీరియస్గా. అంత చుట్టూ జనం, నాకు దూరటానికి లేదు నాకు అవకాశం. ఒక రాయి కనిపించింది, ఆ రాయి మీద ఎక్కి నిలబడ్డాను. కనపడుతుంది అప్పుడు, అమ్మ కనపడుతుంది అనుకున్నా. అతను డైలాగులు చెప్పట్లా. 12 టేకులు 15 టేకులు అయినా అతను డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. కట్ 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 అంటున్నాడు. డైరెక్టర్ తిడుతున్నాడు. ఎవడరా వీని తెచ్చింది, వాడు ఈడెవడరా ఇట్లంట అంటూ కోపం వచ్చేసి, ఏమయ్యా మీలో ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అన్నాడు. నేను బండ మీద నిలబడి చేయెత్తిన. రావాయా అన్నాడు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, బాలకృష్ణ గారి హీరో సినిమాలో. చెప్పు ఆ డైలాగ్. చెప్పిన. చేస్తావా మరి? చేస్తా సార్. వాడి బట్టలు ఇప్పండి, ఈయనకేయండి, ఓ చెయ్యి, యాక్షన్ చెప్పిన. అబ్బా భలే చెప్పావా, ఎట్లా చెప్పావా నువ్వు? ఏమో సార్, చిన్న చిన్న నాటకాలు వేసిన సరదాగా స్కూల్లో. ఆయన అన్ని కట్లు అవుతున్నాయి కదా, నాకు డైలాగ్ బ్యాహ్యాడ్ అయిపోయింది. ఏమన్నారు కదా సార్, చూసిన కదా సార్, చేసిన అన్న. క్లాప్స్ కొట్టారు. సినిమా యాక్టర్ అయిపోయింది. ట్రై చేసిందా? నెంబర్ 1. అది ఒక ఆయన చూసి మేనేజర్ ఇక రాజశేఖర్ గారికి అలాగే చెప్పటం, భలే చేసిందా నిజమా అని పిలిపించడం, ఆహుతిలో మంచి క్యారెక్టర్ ఇవ్వటం. ఫస్ట్ డైలాగే పేజీన్నర డైలాగ్ ఇచ్చి చదువుకోమని ఆయన్ని అంటే, మనకు అలవాటు కదా నాటకాలు వేసినాం బట్టి పట్టడం, టగటగా అని బయహాడ్ అయిపోయింది నాకు. మంచిగా కాగితం పట్టుకొని తిరుగుతున్నా ఇట్ట. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, టేక్ అని అంటున్నారు. రండి అంటే పోయినా. చెప్పండి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇట్లా కలిసి ఇక్కడ నుంచి అక్కడ నిలబడి ఇక్కడ డైలాగ్ చెప్పాలి. ఆమె అడిగిన దాని ఇట్లా చదువుకున్న కదా, చదువుకున్నా చేద్దామంటే చేద్దామని. ఏంటి టేక్ చేద్దామా అన్నారు కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అన్న టేక్ చేద్దామా? చేద్దాం అని శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్నాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని సైగ చేసిండు. సరే టేక్, ఓకే. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇద్దరు అనుకుంటూ చూసిన. ఓకే
యాక్షన్. ఒకటే టేకులో పేజీన్నర డైలాగ్ ఓకే. ఓకే, మొత్తం బయాడ్. ఒకటే టేకులు ఓకే. జీవిత గారితో మాట్లాడతా, దండాలండే మా అత్తోరింటండి ఒక పొలం పాయింట్ ఉందండి, ఆ పాయింట్ కండే అని డైలాగ్ చెప్పారు. కట్ చేస్తే అంకుశం. 3 రోజులు సెలవు పెట్టినందుకు ఎంత ఇబ్బంది పడ్డానో ఆహుతికి. తర్వాత 15 రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. భయం, ఉద్యోగం పోద్దేమో ఎట్లా. అప్పటికే చాలా అంటే ఉద్యోగం ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చిన, 7 నుంచి తీసి మళ్ళీ పంపుతారేమో ఖమ్మం, భయం. సరే ఏమనగానే అనుకున్నా. అంకుశం అయిపోయింది షూటింగ్. రిలీజ్ అయిన 5-6 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. వెనక్కి చూడలేదు. ఎప్పుడో మామగారు ఆ ప్రాంతంలో రిజైన్ చేయొచ్చు కదా బాబు మోహన్, ఇంకొకడుగా ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు నీకు, నువ్వు అయిపోయినారా, అయిపోయావు. కొందరు ఇండస్ట్రీకి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరం, నువ్వు అయిపోయావు, నువ్వు అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి, రిజైన్ చేయొచ్చు అన్నాడు. ఆ మరుసటి రోజు పోయి రిజైన్ చేసిన, లంచ్ టైంలో పోయి. ఎరా లంచ్ టైం లేవు, రిజైన్ చేయమన్నారు కదా సార్, చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఏం ఆశించాను, ఏమైనా ఏం ప్రయత్నం చేసినా ఎందుకు వదిలేసిన ఉద్యోగం చెప్పు. నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? అంటే అది యాదృచ్ఛికంగా అట్లా వెళ్ళిపోతూనే ఉంది. గాడ్ పుట్టించినోడు మనకి ఏదైనా చేయాలనుకుంటే ఆటోమేటిక్గా జరుగుతాయి. ఏదో చేసి పొరిలి కాదు, అనుకోకుండా చేసేసారా సార్? ఉద్యోగం అంతే. 120 మంది ఇంటర్వ్యూకి వెళ్ళాం, 18 మంది సెలెక్ట్ అయ్యారు, 18 నేను ఒకడు. ఓకే సార్, గాయం సినిమాలో కోట శ్రీనివాసరావు గారి కొడుకు కూడా నటించారు. అక్కడ ఒక అంటే చనిపోయిన ఆ సీను నటించేటప్పుడు కోట శ్రీనివాసరావు గారి కొడుకును కాకుండా కొడుకును పెడతామంటే కొంచెం ఇబ్బంది అయ్యి డైరెక్టర్ గారు ఆ డూబును పెట్టి చేయించారంట. అంటే అక్కడే నాకు తెలియదు. సరే, కోట శ్రీనివాస్ గారు అబ్బాయి ఒక సినిమాలో నటించాడు తెలుసు నాకు. అందరూ కూడా కొడుకుగానే వేశాడు ఏమో. అంటే చెప్తున్నా కదా, మా ఇంటి విషయం మాట్లాడుకోవడానికి కానీ ఆయన ఇంటి విషయం మాకు టైం ఉండేది కాదు. షూటింగ్కి పోతే ఇది తొందరగా చేయాలి, ఇంకో షూటింగ్ పోవాలి కదా, 2వ షిఫ్ట్ రెడీ కదా, మళ్ళీ లంచ్ బ్రేక్లు కూడా అమ్ముతాం కదా. మాకు అదే ఏం చేసాం, ఏం చేయబో, ఇక్కడ పోవాలి, అక్కడికి పోవాలి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఎక్కడ ట్రంకాలు ఎస్టీడీ బూత్ కనపడితే అక్కడ ఆగటం కొట్టడం, వస్తున్నాను దారిలో ఉన్నాగో ఇక్కడున్నా వస్తున్నా 2 నిమిషాలు. అంత స్ట్రగుల్లో కూడా మా నటన చెక్కు చెదరలేదు. అంటే మేము చేయలేదు, దేవుడు చేయించాడు, ఆ కళామ తల్లి చేయించింది, ఆ నటరాజు చేయించాడు. అంతే తప్ప ఏదో మేము ట్రై చేసి ఏదో మేము బొక్కబొరల పడి ఎక్కడ అది. అందుకని మేము చేయలేదు, నేను ప్రయత్నం చేయలేదు, ఊహించుకోలేదు. మధును కలుస్తా, ఇక్కడికి వస్తా, 4 మాటలు మాట్లాడతా అనుకున్నాను నేను. కానీ ఆ స్థాయిలో ఉన్నవాడు బహుశా నేనేంటి అక్కడ పోవటం ఏంటి అనుకుంటారేమో మరి పెద్దలు. నేను పెద్దోని కాదు, చిన్న. కోట శ్రీనివాస్ గారు ఎప్పుడు మీ గురించి చెప్తుండేది, చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ గల వ్యక్తి, మంచిగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అని చెప్పేసి చాలాసార్లు చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు జూలైలోనే జన్మించారు. జూలైలోనే అంటే ఏదో డైలాగ్ కూడా నేను విన్నా, జూలైలో జన్మించాను జూలైగా అన్నట్టు విన్నా. అంటే ఈ జూలై మాసంలో ఆయన జన్మించడం, జూలై మాసంలోనే మరణించడం ఎట్లా చూస్తారు? దేవుడు మనం కాదు కదా, ఈయన పేపర్ మీద రాసుకొని లేక లాటరీ తీసి కాదు కదా, 2 చిట్టీలు కూడా ఒకటే రాసేసి ఇక లాటరీలు వచ్చింది నాకు అని చెప్పుకుంటానికి వీలైద్దా? దేవుడు పుట్టించేది ఆయనే, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఆయనే. నువ్వు ఎట్లున్నోడు అట్లా పోవాల్సిందే. ఆగాగు నేను ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నల్ల కోట ఒకటి వేసుకుని ఇది వేసుకొని వస్తా కొద్దిసేపు ఆగు అని అంటే ఊరుకుంటారా? కమాన్, అంతే కనుక ఇవన్నీ టైంపాస్కి మాట్లాడుకునే మాటలు. ఇప్పుడు మీ సినిమాలో కొన్ని క్యాచ్ పదాలు ఉంటాయి, బుచ్చుకని. ఈ పదాలన్నీ స్క్రిప్ట్లో భాగంగానేనా లేకపోతే మీరు మీ ఓన్ డైలాగ్స్? అంటే రాసేది కొన్ని, మేము కొంచెం మార్చుకునేది కొన్ని, మేమే కొన్ని ఇట్లయితే బాగుంటుందని అనుకునేది కొన్ని,
ఆ సందర్భాన్ని బట్టి కూడా మేము అది అంతే ఉంచి దాన్ని పలికే విధాన్ని మార్చుకునేది. అట్లా రకరకాలుగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది. సార్ సార్ చివరిగా కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మంచివాడు, సార్. మహానటుడు, బండ చాకిరి చేస్తాడు. ఎంత ఓపిక అంటే అంత ఓపిక. అది చిరాకు పడు అలాంటివి ఉండవు. ఎప్పుడు జోవియల్గా ఉంటాడు, కామెంట్ చేసుకుంటూ ఉంటాడు. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కనుక ఒక మంచి మిత్రుడు నాకు, మంచి అన్నయ్య నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీకు ఆరోగ్యం బాగాలేకున్నా మా కోసం మాకు స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మధుకు మాట ఇచ్చాను, మొన్న ఇంకా కొద్దిసేపు ఉండమంటే మళ్ళీ వస్తలే తమ్ముడు ఈసారి అన్న. కానీ ఇప్పటికి 5-6 సార్లు అడిగాడు. నాకు రాలేని పరిస్థితి, కానీ వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో రావాలని నిన్న డెసిషన్ తీసుకున్నాను, చెప్పేశాను, వచ్చాను. ఇవాళ కూడా రాలేని పరిస్థితి. ఒక పక్క వర్షం, ఒక పక్క నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎక్కువసేపు కూర్చున్నా ఈ 3-4 రోజుల నుంచి కొంచెం మళ్ళీ బాగలేదు. కొంచెం బ్యాక్ పెయిన్ అది కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అదే అయినా దాన్ని లెక్క చేసేటోళ్ళం కాదు కనుక వచ్చిన మధు కోసం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న సందర్భంలో ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చి కూడా మాట దాటేస్తారు, కానీ చిన్న మాట కోసం ఇంత రిస్క్ తీసుకొని వచ్చారు చూసినా సార్. నిజంగా చాలా కృతజ్ఞతలు సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్. సో ఇదండి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.